ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరెస్టుల పర్వం ఊపందుకుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన ఈ ప్రక్రియ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు వరకు విస్తరించింది. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యల అనంతరం వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారంట. వంశీపై ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వంపై అక్రమ ఆరోపణలు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తూ వంశీపై కేసులు పెడుతుండటంతో ఆయన త్వరలో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. తాజాగా సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ బూజా అపార్ట్మెంట్ లో ఉన్న పోసానిని అదుపులోకి తీసుకున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తీవ్ర రాజకీయ వ్యాఖ్యలు, అసభ్యమైన భాష, బూతులాడి ప్రచారం చేయడం ద్వారా పోసాని వివాదాస్పదంగా మారారు. కొన్ని నెలల క్రితం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినా తాజాగా అతనిపై కేసులు నమోదు కావడం, చివరికి అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశమైంది. అరెస్టు సమయంలో పోసాని పెద్ద డ్రామానే నడిపారని సమాచారం. పోలీసులతో వాగ్వాదానికి దిగడం, బనీన్ నిక్కర్లోనే హడావిడి చేయటం, డ్రెస్సింగ్ లేకుండా బయటికి రావడం, చివరకు అతి కష్టం మీద పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. పోసాని కృష్ణమురళి బూతుల సామ్రాట్ అని పిలిచేంతగా గత వైసీపీ పాలనలో ఆయన తన నోటికి అదుపు లేకుండా అసభ్య పదజాలంతో మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం, అసభ్య పదజాలం ఉపయోగించడం వల్ల ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతుండటంతో వైసీపీ నేతలు మరింత ఆందోళన చెందుతున్నారు. టైం, డేట్ రాసుకోండి అంటూ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో చేసిన వ్యాఖ్యల ప్రకారం త్వరలో మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ నేతల్లో నెక్స్ట్ ఎవరు అనే భయం నెలకొంది.